మిమ్మల్ని అగౌరవపరిచి సభ్యులతోని వాదోపవాదాలు వాడిగా వేడిగా చర్చ వేరే అధ్యక్ష. సభాధ్యక్షుడు గౌరవాన్ని కాపాడాలి కదా. 10 ఏళ్ళు నేను అది చేసినా ఇది చేసినా అంటే 21 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండు. 21 సంవత్సరాల అనుభవం ఉన్నోడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష. ఇది పద్ధత మీరే వీడియోలో నేను ముందు చూడలే, పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసినా. ఇదా పద్ధతి అధ్యక్ష? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు? ఎక్కడ నేర్చుకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది, నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్లకు రాతపూర్వక ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం. మీరు అందరికి అవకాశం ఇవ్వాలి. ఏ పార్టీలు వాళ్ళ సూచనలు, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వండి. పాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి, తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి వారు ప్రస్తావించారు. మీరు నేను అనుకుంటే ఎన్ఆర్ఈజీఎస్లో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నాకు ఎలాంటి బేసిజాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి. మనకు కావాల్సిన నిధులు అడగాలి. అడగంది అమ్మాయినా పెట్టదన్నారు. మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా, ఎవరినైనా నేను కలుస్తా. నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు. నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా. ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడిదారుడు వచ్చినా నేను కలుస్తాను. 24 గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడిన సభ్యులు లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆపు మళ్ళొకసారి చదువుతా, మీరు వినలేరు. గౌరవ సభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me this opportunity, sir, to participate in the short discussion on Raitu Bharosa, sir. Sir, but the fact is that Honorable Leader of the House and Chief Minister Mr. Revanth Reddy Sahab had spoken on this Raitu Bharosa as well, farming